ఐక్యత సంఘాల ఐక్యత సమగ్ర నాయకత్వం ఏం అప్డేట్ రాజనడే जाल दी सर 1 मिनट महावीरुलारा आदि जंबूरी वारसुलारा मादिगा महावीरुलारा आदि जंबूरी वारसुलारा मादिगा महावीरुलारा आदि जंबूरी वारसुलारा मेरेगा नीलारा असलु बासीना वामनुलारा साइड ఉండరాడా मादिगा महावीरुలకు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రాల వారీగా చేసుకోవచ్చని చెప్పని తీర్మానం చేసింది. ఆ తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానమే మాదిగా అమరవీరుల పాదాలకు ఆ తీర్మానం అంకితం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఈ ఎంఆర్పిఎస్ కు అండగా నిలబడే ఈ సమాజానికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజలు మాదిగా అమరవీరుల ఆశయ సాధనలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం తప్ప రెండవ భాగంలో పార్లమెంట్లో ఆమోదం పొందాలని చెప్పని పార్లమెంట్లో ఆమోద ముద్ర వేస్తేనే వాళ్ళ కళ నెరవేరుతుంది, వాళ్ళ ఆశయాలు నెరవేరుతాయి. వాళ్ళు చుక్కల్లో ఆకాశంలో చుక్కల్లో లాగా మన వర్గీకరణ అంశాన్ని వాళ్ళు నెరవేర్చిన విధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి జాతి బిడ్డలకి వాటి సమాజానికి అండగా నిలబడిన చరిత్ర మన మాదిగలకు ఉందని చెప్పని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సమాజంలో ఎక్కడైతే వెనుకబడి ఉన్నామో ఆ వెనుకబడిన కులంలో ఉన్నటువంటి విరజింపుల క్రాంతి వల్లే అంబేద్కర్ స్ఫూర్తితోని ఈరోజు మాదిగలు ఉన్నత శిఖరానికి ఎదగాలని చెప్పని వాళ్ళ ఆశయ సాధనలో గాంధీ భవన్లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఘటనలో అమరులైనటువంటి అన్నలకు జోహార్లు అర్పిస్తూ, అదేవిధంగా గత వారం రోజుల నుంచి ఈ ప్రోగ్రామును కీలకంగా చేయాలని చెప్పని ఉగ్రవరం లింగస్వామన్న నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడ ఎల్బీ నగర్లో ఉండబడే మన అన్న దళ సంఘాల జేజీ నుంచి పరశురామన్న, అదేవిధంగా మన ముత్యాల విష్ణు అన్న మేము నాయకత్వం నుంచి ఈరోజు ఈ మీటింగ్ ఇంత ఘనంగా జరగడానికి కారణాలు మన అన్నలు ముందు నడిచారు కాబట్టి ఈరోజు ఇంత జరిగే ఉంది. కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సమావేశానికి సభాధ్యక్షత అన్న ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఎంతో కష్టపడి ఈ మీటింగ్కు అండగా తమ్ముడు కష్టపడుతుందో అని చెప్పని అండగా నిలబడ్డ నాన్న ఈ సభాధ్యక్షత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇందులో పరశురామన్న. ఉద్యమకారులందరికీ పేరున్న చెప్తున్నాను. అలాగే తమ్ముడు
పోయిన వారమే ఆఫీసులో పునారా సురేందర్ కాంచి స్టార్ట్ చేశాడు. తర్వాత ఎన్నికలకు వచ్చే వరకే మా నోటీసులు చెప్పాడు తమ్ముడు లింగస్వామి. తమ్ముడికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ లింగస్వామి ముందుకురా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటంలో ఈ 30 ఏళ్ల పోరాటంలో ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలకు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్లు ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలకు అందాలని, అప్పుడు మాత్రమే నిజంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లకు అర్థం ఉంటుంది. ఆ రిజర్వేషన్ల యొక్క బలాలు ఉన్న వాళ్ళకి అందినప్పుడే అంబేద్కర్ యొక్క ఆశయం కూడా నెరవేర్తనటువంటి లక్ష్యంతో ఈ తెలుగు నేల పైన భారతీయులు నిజంగా కార్యక్రమానికి వాళ్ళు సహకరించారు. అడ్వకేటు నిజంగా మల్లేష్ అన్న, మన అడ్వకేట్ మల్లికార్జున అన్న, విష్ణు అన్న, తర్వాత గోపాలం నిజంగా ఈ కార్యక్రమంలో మల్లేష్, మన లక్ష్మణ్ అన్న, ప్రజా సంఘాల బహుజన ప్రజాశక్తి రాష్ట్ర అధ్యక్షులు, బిహెచ్పిఎస్ కుచ్చపతి విధంగా వికలాంగ విధంగా అందరూ మనకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా ఏం లేదు, నిజంగా అమరులు ఎవరి కోసం చనిపోయారు, వారి త్యాగాన్ని స్మరించుకోవాలి. వర్గీకరణ పోరాటంలో వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. మనం బ్రతుకున్నాం, మాట్లాడుతూ ఉన్నాం, అనేక కార్యక్రమాలు